అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఒక సినిమా ఒక హీరో పరిచయం కార్యక్రమంలో ఈరోజు కోదండరామిరెడ్డి గారు దర్శకత్వంలో 1987లో విడుదలైన సినిమా కిరాయి దాదా. దొరస్వామి రాజా గారు దీని నిర్మాత, దర్శకులు కోదండరామిరెడ్డి గారు. ఇందులో అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, జయసుధ ముఖ్య పాత్రలు ధరించారు. ఈ సినిమా 1986లో హిందీలో వచ్చిన జాల్ అనే సినిమా దీనికి మాతృక. కిరాయి దాదా కథ విషయానికి వస్తే, డాన్సర్ అరుణాభాయి నాట్యం చేస్తుండగా సత్యం అనే ఒక వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్పి మరణిస్తాడు. అరుణ అతని కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, అరుణ అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడికి వెళ్ళేటప్పటికి సత్యం కొడుకు అక్కడ ఒక చౌక దుకాణదారుడు చేసే అన్యాయాన్ని ఎదుర్కోవడం, అక్కడ ఫైట్ చూస్తుందన్నమాట. అరుణ తన పేరును మాలినిగా మార్చుకుంటుంది. విజయ్ ఇంటి కష్టాలు విని నిరుద్యోగం చూసి తాను అండ కల్పిస్తాను, తాను చెప్పినట్టు చేయమని అడుగుతుందన్నమాట. అడిగితే విజయ్ దానికి ఒప్పుకుంటాడు. ఇదిలా ఉండగా ఇద్దరు కాలేజీ అమ్మాయిలు లత, రేఖ అనే అమ్మాయిలు విజయ్కి పరిచయం అవుతారు. ఇద్దరూ అతన్ని ప్రేమిస్తూ ఉంటారు. అయితే పేద పిల్ల అయిన లతనే ఇష్టపడతాడు విజయ్. రేఖ తండ్రి ధనవంతుడైనటువంటి నాగరాజు వర్మ. అతను చాలా అన్యాయాలు అవి చేస్తాడు. వాళ్ళు ఈ ఫ్లాష్ బ్యాక్లు అవన్నీ సినిమాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తర్వాత ఉంటుంది. కథ చివరికి ఒక కొలుక్కి తీసుకొస్తారు కోదండరామిరెడ్డి గారు. ఇందులో ముఖ్య పాత్రలో అక్కినేని నాగార్జున, అమల, ఖుష్బు, జయసుధ. జయసుధ అయితే ఒక ప్రత్యేక పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అందరినీ కూడా చక్కగా నటింపజేసి తీర్చిదిద్ది ఈ సినిమాను ఒక మంచి కళాఖండంగా తయారు చేశారు కోదండరామిరెడ్డి గారు. కోదండరామిరెడ్డి గారి సినిమాలు ప్రతివి కూడా 100 రోజుల సినిమాలు, అన్నీ సూపర్ హిట్సే. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడింది. చాలా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. దొరస్వామి రాజా గారు నిర్మాతగా కొన్ని సినిమాలు తీశారు. అయితే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించి పెట్టిన సినిమా కిరాయి దాదా అని ఆయన చాలాసార్లు చెప్పారు. ఈ సినిమా యాక్షన్ అండ్ రొమాంటిక్, ఎంటర్టైనర్ ఈ మూడు కూడా కలిసి ఉన్నాయి ఈ సినిమాలు అనమాట. ఇందులో నాగార్జున నటన అంటే నాగార్జున యొక్క బాడీ, ఆయన బాడీకి ఎలాగైతే క్యారెక్టర్ సరిపోతుందో బాడీ లాంగ్వేజ్ని బట్టి ఇది చిత్రాన్ని అలాగే పాత్రను కూడా అలాగే రూపకల్పన చేశారు. నాగార్జున గారు ఇందులో చాలా బాగా నటించారు. చాలా అంటే అసలు ఈ సినిమాలో ఆయన నటించడానికి ఆయన చిన్న కుర్రాడు, ఏం చేస్తాడు, ఏం నటిస్తాడు, దాదా అంటే మంచి ఇదిగా ఉండాలన్నారు, కానీ బాగా నటించాడు. ఇక జయసుధ గారి విషయానికి వస్తే, ఆమె నిజంగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక ఆకర్షణ అనమాట. ఆమె అద్భుతంగా ఎన్నో వేరియేషన్స్, అంటే క్యారెక్టర్లో కాదు, ఆమె ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చాలా బాగా నటించింది. అలాగే ఖుష్బు కూడా ఒక ధనవంతురాలైన అమ్మాయికి స్నేహితురాలుగా, ఆ అమ్మాయి యొక్క ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఏమిటి, ఆమె దగ్గర తను పేద పిల్లగా ఎలా నటించాలి అనేటటువంటి ఒక చక్కటి అవగాహనతో ఆమె అమల గారు నటించారు. ఇంకా ఖుష్బు గారు కూడా ఇందులో బాగా నటించారు. ఇద్దరు అయితే ఇక్కడ లతా, రేఖలు ఇద్దరు కూడా ఆయన్ని ప్రేమిస్తారని చెప్పి అనుకున్నాం కదా. అయితే పేద పిల్ల అయినటువంటి లతనే ఇష్టపడతాడు విజయ్. రేఖ తండ్రి ధనవంతుడైన నాగరాజు వర్మ, అతని గురించి సినిమాలో అతనే విలన్. ఇందులో చాలా అద్భుతంగా నటించాడు ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మిత్రులు
చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటి సినిమాలు నేను చాలా ఉన్నాయి, చేయగలను. అయితే ఇందులో నాగార్జున యాక్టింగ్ గురించి బాగా మనం చెప్పుకోవాలి. ఆయన పరిణతి కలిగినటువంటి ఆర్టిస్ట్గా ఇందులో నటించాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయనకు మంచి పేరు వచ్చింది ఇందులో. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన్ని కోదండరామిరెడ్డి గారిని అభినందించారట. చాలా బాగా తీసావు సినిమా, చాలా బాగుంది అని ఆయన కూడా అభినందించారట. అలాగే అసలు కోదండరామిరెడ్డి గారి సినిమాలు అంటేనే అన్ని 100 డేస్, అది అందరికీ తెలుసు. నమస్తే, సెలవు.